హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. రొయ్యల చెరువులో తిరిగే ఫ్యాన్ ఉంటుంది కదన్న, ఆ ఫ్యాను రొయ్యల చెరువులో నుంచి పైకి వేసామన్నమాట. అవి ఎలా తిరుగుతాయి, ఎలా ఉన్నాయి, దాని రేట్ ఎంత, దాని పని చేసే తీరు ఏంటి అనేది చూద్దాం రండి. చూడబోయే ముందు నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. రాయలసీమ వచ్చి భీమవరంలో ఉన్నమాట. చూద్దాం రండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయ్యాక స్టార్ట్ చేద్దాం రండి. ఎలా ఉందో అది. ఇదిగో చూశారు కదా, ఇది ఆ ఫ్యాను. ఈ ఫ్యాన్ అనేది ఇది రిపేర్ అయిందన్నమాట. ఇది రిపేర్ చేయించాలి. ఇలా తిరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఇదే కాదు, చాలా ఉన్నాయన్నమాట. ఆ పైన సెట్టింగ్ మోటార్ చూసారా, పైన తిరిగే ఫ్యాన్ చూసాం, కానీ నీటిలో తిరిగే ఫ్యాన్ ఎలా ఉందో తిప్పి చూపిస్తాను చూడండి ఇంట్రెస్ట్గా. ఇదిగో ఇదంతా అదే. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి చూడండి. ఈ ఫ్యాను ధర ఖరీదు వచ్చేసి 30,000 అంట. చూసారా, 30,000 అంటే ఏమైనా ఇదా? చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ అవే అన్నమాట. 30,000 అంటే ఇలాంటి 40 ఫ్యాన్లు ఉన్నాయి. 40,000 అంటే 40 ఫ్యాన్లు అంటే చూడండి. రొయ్యల చెరువు, చేపల చెరువు అంటే చీప్గా చూసేటోళ్ళకే ఈ వీడియో. ఇవన్నీ 40 ఫ్యాన్లు అంటే పెట్టుబడి ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పండి. రొయ్యల చెరువుకి, చేపల చెరువులకి. అదిగో నీటిలో ఉంది కదా ఆ ఫ్యాను. ఆ ఫ్యాన్ తిరిగే ఫ్యానే చూడండి. 40 ఫ్యాన్లు 30,000 ప్లస్ ఈ సొంత చెరువులు కాదు, భీమవరం రాజులవి. ఎకరం వచ్చి 40,000. ఏది మామూలు ఏమంటారు దాన్ని, లీజ్కి. ఇది చీప్గా అనుకోకండి ఫ్రెండ్స్, చాలా బిజినెస్ పెద్దది ఇది. అది రొయ్యల చెరువులో తిరిగే ఫ్యాన్ అన్నమాట. నేను ఉండబోయే ఇల్లు చూపిస్తాను. నా ఇల్లుకి ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. చూస్తున్నారు కదా జనరేటర్లు. కరెంటు పోతే వెంటనే వేసేయాలన్నమాట. జనరేటర్ నిమిషం కూడా ఉండకూడదు, లేకపోతే రొయ్యలు చచ్చిపోతాయి వేడికి. అదిగో అదొకటి, ఇదొకటి. ఇది మన ఇల్లు. మేము భీమవరం మీద ఉండబోయే ఇల్లు, రాయలసీమ కుర్రోడికి. ఇది బంగ్లా కాదు, ఇది రేకుల షెడ్డు. ఆ పనిచేసేటోళ్ళకి ఇలాంటివి ఇస్తారు కదా ఫ్రెండ్స్. మన బంగ్లా ఇస్తారంటే నా ఇల్లుకి ఒక లైక్, సబ్స్క్రైబ్. కానీ బయట కూడా పేదవాడి ఇల్లులు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ బతుకులు అలా ఉంటాయి, ఈ ఇల్లులు కూడా అలాగే ఉంటాయి. ఓకేనా? రేకుల చెట్టు అంటే మామూలుగా వేడి రాదు మరి అంతే కదా. బతకడానికి ఊరు వదిలి వచ్చినప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి. మంచివి దొరుకుతాయంటే ఎలాగా? ఇదిగో ఇవన్నీ ఈ రొయ్యల చెరువు మీద అన్నది ఇలా ఉండాలన్నమాట. ఈ జనరేటర్లు ఇవన్నీ చాలా రిస్క్తో కూడిన పని అనమాట. అక్కడ కుక్క చూసారా, దాని నైట్ డ్యూటీ అనమాట, నాది పగల డ్యూటీ. చూస్తున్నారు కదా, చేపల మేత ఇలా టన్నులుగా వస్తాయి. ఒక టన్ను వచ్చి 1,00,000 రూపాయలు. అలాంటి 15 టన్నులు అవుతాయి. ఇప్పుడు చెప్పండి, చీపా రొయ్యల చెరువు, చేపల చెరువు అంటే? ఇది పెద్ద బిజినెస్. పుష్ప సినిమా కంటే పెద్ద బిజినెస్ ఇది. మా రాయలసీమలకు ఇంకా తెలీదు. ఇదిగో నా ఇల్లు, నా లోపల. ఇదిగో లోపల అదే మేత, బయట అదే మేత. అదిగో గన్ను చూసారా, ప్రభాస్ చెరువు మీద నుంచి తీసుకొచ్చారు. మొగల్తూరు తెలుసు కదా. తెలియకపోతే ఫేక్ అనుకున్నారు.